మీడియా సోదరులకు నా నమస్కారం. ముఖ్యంగా గత నెల 21వ తేదీన జిల్లా స్థాయి సభ యాదవ్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున స్టేట్ డైరెక్టర్గా, అదేవిధంగా రాష్ట్ర స్థాయి యాదవ్ సంఘం ఉపాధ్యక్షుడిగా మన కేసీఆర్ గారు. నా పేరు శ్రీరామ్ యాదవ్, తెలుగుదేశం పార్టీ పెనుగొండ కన్వీనర్, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా కూడా నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా యాదవ సంఘం జిల్లా అభివృద్ధి కోసం కూడా నేను తోడ్పాటు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఐకమత్యమే మహాబలం. ఎందుకంటే ఒక సంఘం బలంగా ఉందంటే ఆ సంఘానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, వారికి పదవులు రావాలన్నా, వారికి ఉద్యోగ విద్య ఉపాధి కల్పనలో భాగంగా వారికి కేటాయించాలన్నా ఆ సంఘం బలోపేతంగా ఉండాలి. మనకి దాదాపు బీసీ కులాల్లో 130 కులాలు ఉన్నాయి. ఆ 130 కులాల్లో కూడా మనం ఒక ఐకమత్యంగా ఉండాలి. అదేవిధంగా ఏ కులం అయితే ఐకమత్యంగా ఉండి వారు ముందుకు పోతుంటారో వారికి అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి మనము గుర్తించుకోవాల్సింది ఏమంటే మన సంఘం బలోపేతం కావాలి. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలో అత్యధిక జనాభా మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా ఉందంటే ఒక యాదవ కులం మాత్రమే. అలాంటి యాదవ కులంకి మనం ఐకమత్యంగా ముందుకు రాలే. అంటే పనులు చేసుకుంటుంటారు. కాకపోతే ఒక సంఘం అనేది అవసరం. ఇప్పటి నుంచే కాదు, ప్రాచీన కాలం నుంచి ఏ సంఘం అయితే బలంగా ఉంటుందో వారు రాజ్యాలు వెళ్ళారు. అదేవిధంగా వారికి కావాల్సిన హక్కులు కూడా వస్తాయి. కాబట్టి మనము యాదవ ఒక సంఘం బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మన పెద్దలంతా కలిసి నిర్ణయం చేసుకున్నారు. మొదటిగా నియోజకవర్గ వ్యాప్తంగా ఒక నియోజకవర్గ కమిటీలు అయితేనేమి, అదేవిధంగా మండల కమిటీలు అయితేనేమి, అదేవిధంగా గ్రామ కమిటీలు అయితేనేమి ఈ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాము. ఆ కమిటీ ద్వారా సమాచారం ఈ రోజు మనం ఒక మెసేజ్ పెడితేనే, ఫోన్ చేస్తేనే ఈ రోజు 150 మంది కలిసారు. అదేవిధంగా మన గత నెలలో కూడా 100 మంది బయటకు కలిసినాం. అంటే మిగతా వాళ్ళకి సమాచారం లేదు. దాదాపు 20,000 మంది ఉన్నారు నియోజకవర్గంలో. 20,000 మందిని సేకరించాలా, దాన్ని తీసుకునే బాధ్యత కూడా ఈ కమిటీల పైన ఉంటుంది. ఎవరైతే మనం కమిటీలు వేస్తామో వారు నియోజకవర్గ కమిటీలు వాళ్ళు తిరుగుతారు, గ్రామాలు తిరిగేసి వాళ్ళు ప్రతి ఓటర్ ఉన్నప్పుడు ప్రతి కుటుంబం సంబంధించిన యాదవ కుటుంబం ఏదైతే ఉందో ఒక ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఆ గ్రూప్ క్రియేట్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ లో ఈరోజు సమావేశం అంటే వాట్సాప్ గ్రూప్ లో పెడతారు, వాళ్ళు ఫోన్లు చేస్తారు. అప్పుడు సమాచారం తెలుస్తుంది. మనం దాదాపు వేలాది మంది కలుస్తాం. ఒక్కోసారి ఒక నియోజకవర్గం నుంచి 20,000 మంది అయితే మనకి జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలు, మన 7 నియోజకవర్గాలు 1,50,000 మంది కలుపుకుంటున్నాం. అంటే ఆ విధంగా మనం ఐకమత్యంగా ఉంటే తప్ప మనకు రావాల్సిన హక్కులు రావు. ఎందుకంటే ఏ కులంలో కానీ వారు 1-2 కులాలు మాత్రమే ఎక్కువ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సంఘం బలంగా ఉంటుంది. కాబట్టి మన సంఘం బలంగా లేదు కాబట్టి కొన్ని మనకు రావాల్సిన హక్కులు రావు. రాజకీయంగా అయితేనేమి, ఉపాధి అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి, విద్య అయితేనేమి మనకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల పైన ఉంటుంది. ఆ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, వాళ్ళకి సంఘం బలంగా ఉందంట, వాళ్ళకి ఇవ్వకపోతే మనకు వ్యతిరేకం చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వాలు వాళ్ళు కూడా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ వాళ్ళు అంతా ఆలోచన చేస్తారు. కాబట్టి మనం సంఘం బలోపేతం చేయాలంటే మీ సలహాలను తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమైన యాదవ ప్రతినిధులతో ఈరోజు నియోజకవర్గం నుండి యాదవ ప్రతినిధులతో ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ సలహాల సూచనలతో మనం నియోజకవర్గ కమిటీ చేసుకున్నాం, అదేవిధంగా మండల కమిటీ చేసుకున్నాము, మనం సంఘం బలోపేతం చేసుకున్నాము. ముందు కూడా మనం ఎవరైనా మన నాయకులు ఎదగాలనుకుంటే ఎవరైనా కూడా వారికి మనం తోడ్పాటిస్తాము. ఆ విధంగా 20,000 మంది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 20,000 మంది పైకి కూడా మనం అంత మద్దతుగా ఐకమత్యంగా ఉందాము. అప్పుడు ఏ ప్రభుత్వాలైనా కూడా ఏ పార్టీలైనా దిగొస్తాయి, మనం చెప్పినట్టు వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం